అసలు ఏమాత్రం చప్పుడు లేని ప్రదేశంలో మీరు ఉన్నట్లు ఊహించుకోండి. అది ఎంత నిశ్శబ్దమైన ప్రదేశం అంటే అక్కడ ఉంటే మీ గుండె చప్పుడు కూడా మీకు స్పష్టంగా వినపడేలా, ఊపిరితిత్తులు సంకోచిస్తూ వ్యాకోచిస్తున్న శబ్దం కూడా వినపడేలా, ఇంకా చెప్పాలంటే మీ శరీరంలో రక్తం ప్రసరిస్తున్న చప్పుడు కూడా వినిపించేంత సైలెంట్ ప్రదేశంలో ఉంటే ఎలా ఉంటుంది? అసలు అలాంటి ప్రదేశం ఒకటి ఈ భూమి మీద ఉందని మీకు తెలుసా? రండి, ఈ భూమి మీద అత్యంత నిశ్శబ్దమైన ప్రదేశానికి మీకు స్వాగతం. ఇక్కడ చాలామంది అరగంట కూడా ఉండలేకపోయారు. ఈ గదిలోకి అడుగు పెడితే నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందా అని అనిపిస్తుంది. ఈ గది గోడలన్నీ మెత్తని ఫోమ్ వంటి పలకలతో కవర్ చేశారు. లైటింగ్ డిమ్గా ఉంటుంది. లోపల కూర్చోవడానికి కుర్చీలాంటివి కూడా ఏమీ ఉండవు. ఈ గదిని అనేకోయిక్ ఛాంబర్ అంటారు. వాషింగ్టన్లోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఈ గదిని నిర్మించారు. భూమి మొత్తం మీద అత్యంత సైలెంట్ రూమ్గా ఇది గిన్నిస్ రికార్డులకెక్కింది. టెక్నికల్గా చెప్పాలంటే ఈ గదిలో సౌండ్ లెవెల్ -20.35 డెసిబెల్స్. ఈ గదిలో గోడలు పైకప్పులకు అమర్చిన స్పాంజీ అకాస్టిక్స్ 99.99% శబ్దాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. చిన్న ప్రకంపన కూడా ఈ గదిలో పుట్టదు. అలాంటి ఈ సౌండ్ ప్రూఫ్ గదిలోకి వెళితే మన వినికిడి శక్తే అయోమయానికి గురవుతుంది. ఈ గదిలోకి అడుగు పెట్టడం అంటే మరో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడమే. ఈ గదిలోకి వెళ్ళగానే మన శరీరం చేసే చప్పుడు మనకు భీకరంగా వినిపిస్తుంది. మనం ధరించిన దుస్తులు కొంచెం కదిలినా గరగరమనే శబ్దం వచ్చి మనం భయపడిపోతాం. అంతెందుకు, నెమ్మదిగా అడుగులు వేస్తున్నా కీళ్లు కదులుతున్న శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తుంది. అతి సూక్ష్మ ధ్వని కూడా ఈ గదిలో ఎన్నో రెట్లు పెరిగినట్లు స్పష్టంగా వినిపిస్తుంది. ఈ గదిలో ఎంత ఎక్కువసేపు ఉంటే మన సెన్సెస్ మీద అదుపును అంత ఎక్కువగా కోల్పోతాం. కొంతమందికి ఇందులోకి వెళ్ళగానే మత్తు ఆవహించింది. మరికొందరు స్పృహ కోల్పోయి పడిపోయారు. కొందరు ఏవేవో భ్రమల్లోకి జారుకున్నారు. అలాంటి అత్యంత సైలెంట్ రూమ్ను ఎందుకు తయారు చేశారు? ఏదో గిన్నిస్ బుక్ రికార్డ్స్ కోసం అనుకుంటే పొరపాటే. ఈ ఛాంబర్ను అల్ట్రా సెన్సిటివ్ ప్రోడక్ట్స్ను చెక్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. మైక్రోఫోన్స్, స్పీకర్స్, హియరింగ్ హెడ్స్ వంటి వాటిని ఈ గదిలో చెక్ చేస్తారు. అవి టెక్నికల్గా ఎంత కరెక్ట్గా ఉన్నాయన్నది ఈ గదిలోనే నిర్ధారిస్తారు. అంతేకాదు, మనుషులకు టెక్నాలజీకి ధ్వనికి ఉన్న సంబంధం ఏమిటన్నది పరిశోధించడానికి కూడా ఈ గదిని ఉపయోగిస్తున్నారు. మరి ఇలాంటి గదిలోకి వెళ్ళి ఎవరైనా ఎలా ఉంటారు? చాలామంది తమ గుండె చప్పుడును, శ్వాస చప్పుడును అంత స్పష్టంగా వినలేక భయపడిపోయి 2-3 నిమిషాలకే ఆ గదిలోంచి బయటకు వచ్చేశారు. మరి అంతటి నిశ్శబ్దాన్ని ఎంతసేపు భరించగలరు? మీరైతే ఆ గదిలో ఎంతసేపు ఉండగలరు? తెలుసుకోవాలనుకుంటే వాషింగ్టన్లోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయానికి వెళ్ళి ఓసారి ప్రయత్నించండి.